దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇండియా టుడే సర్వేలో తెలిపింది. తర్వాతి స్థానంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక మోహన్ భగవత్ నిలిచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు తొలి స్థానంలో నిలిచారు. దేశంలోని శక్తివంతమైన నాయకుల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్నారు. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నేతల పనితీరు ఆధారంగా శక్తివంతమైన నాయకులపై సర్వే చేసిన ఇండియా టుడే ఒక జాబితా ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం దేశంలోని రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు తేలింది. తరువాతి స్థానంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, 3వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 4వ స్థానంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో, దేశంలోని ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. హర్యానాలో పార్టీకి అనూహ్య గెలుపు అందించడం, కేంద్రంలో సంస్కరణలు అమలు చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహం కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారని ఇండియా టుడే సర్వే విశ్లేషించింది. రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరొందిన అమిత్ షా జాబితాలో 3వ శక్తిమంత నాయకుడిగా ఉన్నారని సర్వేలు తెలిపింది. ప్రధానమంత్రికి కళ్లు చెవుల్లా పనిచేస్తున్నారని, కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం ఈయన ఆమోదం తరువాతే ముందుకెడుతుందని ఇండియా టుడే పేర్కొంది. వరుసగా 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఆ హోదాను తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందినట్లు వివరించింది. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయి జైలుకెళ్లిన 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలా ఎగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారని ఇండియా టుడే తెలిపింది. సొంతంగా 16 మంది లోక్సభ సభ్యులు, కూటమి పార్టీలతో కలిపి ఏపీలో 21 మంది ఎంపీలను గెలుచుకుని ఎన్డీఏలో తెలుగుదేశాన్ని 2వ పెద్ద పార్టీగా నిలపగలిగారని వివరించింది. చంద్రబాబు తర్వాతి స్థానాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులున్నారు.